హాయ్ హలో ఫ్రెండ్స్ పొలంలోకి రాగానే కొంచెం బురదగా అనిపించింది. సో ఫ్రెండ్స్, మొన్న విత్తనాలు తెచ్చాను, స్వర విత్తనాలు, బీర విత్తనాలు. అవి ఎలా నాటాలి అని ఆలోచించాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేప చెట్లు అనేవి మొలిచి ఉన్నాయి కదా, వాటికి వేప చెట్లు చుట్టూ పాదులు తీశాను అనమాట. చూడండి, చూశారు కదా, ఇలా పాదులు తీశాను అనమాట. 1 2 3 ఇక్కడ 4 ఇక్కడ 5 ఇక్కడ 6 ఇక్కడ 7 అనమాట. సో ఫ్రెండ్స్, 7 పాదులు అనేది తీశాను. సో ఈ పాదుల దగ్గర 2 విత్తనాలు అనమాట, బీరవి స్వరవి ప్యాకెట్లు తీసుకొని వచ్చాను. ప్యాకెట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో చూసి దాన్ని బట్టి నాటాలి. సో ఫ్రెండ్స్, చూద్దాం ఏం షీట్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇవి బీర అనమాట. రాయల్ గ్రాండ్ అనమాట. సీడ్స్ అనేవి రాయల్ గ్రాండ్, రెడ్ గ్రౌండ్ అంటారు ఇంగ్లీష్లో. వీటిని బాటిల్ గ్రౌండ్ అంటారు. సొరకాయలు బాటిల్ గ్రౌండ్స్, రెడ్ గ్రౌండ్స్. సో ఫ్రెండ్స్, వీటిని ఇక నాటడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక ప్యాకెట్లో ఎంత ఉన్నాయి, ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూద్దాం ముందు. ఫ్రెండ్స్, బాటిల్ గ్రౌండ్ ఒక ప్యాకెట్ చించాను అనమాట. ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 విత్తనాలు అనేవి ఉన్నాయి. 20 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాటుదాం అన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా మట్టిని లూజ్ చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చిన్న గుంతలాగా తీసుకోవాలి. గుంతలాగా తీసుకొని ఇప్పుడు విత్తనాలు అనేది నాటాలి. ఫ్రెండ్స్, బీర విత్తనాలు అనమాట. ప్యాకెట్ ఓపెన్ చేస్తే దీంట్లో 13 విత్తనాలు అనేవి ఉన్నాయి. సో వీటిని కూడా నాటుదాం. అలా నాటుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకోవాలి నేలని. చేసుకున్న తర్వాత ఇలా గుంత చేయాలి. ఇలా అక్కడొకటి 3 దిక్కలు వేసుకొని దీని మీద మట్టి కప్పేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా నాటుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా, మొత్తం నాటడం జరిగింది. ఫ్రెండ్స్, 2 ప్యాకెట్లలో విత్తనాలు అనేవి సరిపోయాయి నేను తీసిన పాదులకి. సో చూద్దాం, మిగతా ప్యాకెట్లు మళ్ళీ నాటుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నాటేసాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎప్పుడైనా నాటారేమో కామెంట్ చేయండి. సో నేను మాత్రం నాటేసాను. చూడాలి, 4 డేస్కి మొలక అనేది వస్తుంది. మొలక వచ్చిందంటే ఆటోమేటిక్గా కాయలు అనేవి కాస్తాయి. సో చూద్దాం తర్వాత. ఓకే ఫ్రెండ్స్, జై కిసాన్ జై జవాన్. బాయ్ ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.